షా గారు ఊరుకుంటారు, ఆయన లోపల పెట్టేస్తారు. అంటే ఒకటి కాదు రెండు కాదండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల సమయంలో ఏదైనా వివాదాలు వచ్చినా ఏదైనా అంశాలు వచ్చినా అది ఒక పద్ధతిగా ఉంటుంది. ఎన్నికలకి ఇంకా చాలా కాలం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే బావుల్లోని నూతుల్లోని దూకమంటున్నారు, ఇంతకుముందు ఏమైనా బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు, నడి రోడ్ల మీద కాల్చేస్తామన్నారు. ఈ పరిస్థితులు అసలు ఎటువైపు తీసుకువెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వైసీపీ వెళ్ళను అంటున్నది, మాకు ప్రతిపక్ష హోదా ఇమ్మంటున్నారు, వాళ్ళు మీకు ప్రజలు ఇవ్వలేదు మేమే ఇస్తాం అంటున్నారు. ఇది ప్లస్సా మైనస్సా? ఆయన అసెంబ్లీలో గలం విప్పితే మంచిదా, ప్రజల్లోకి వెళ్ళి గలం విప్పితే మంచిదా? ఇది కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. ఇక రాయలసీమ ఫోకస్గా కూటమి ఏమైనా ప్రత్యేకమైన దృష్టి సారించిందా? ఎందుకంటే కడపలో మహానాడు పెట్టారు, నిన్న అనంతపురంలో సూపర్ 6 సూపర్ సక్సెస్ అని పెట్టారు. సో కార్యక్రమాలన్నీ కూడా దాని మీదే ఫోకస్ పెడుతున్నది. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతాన్నంతా కూడా ఆ ప్రాంతంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, వాళ్ళ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ పార్ట్ అంతా పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పి ఆ సీమ పార్ట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నేను చూసుకుంటాను అన్నారేమో అని. మరి ఇంకోటి నిన్న ఆయన మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కౌంటరు, ఇక్కడున్నది సిబిఎన్, పవన్ కళ్యాణ్ రప్పా అని రంకిలేస్తే ఊరుకోం అని అనడంలో ఆంతర్యం ఏంటి? హెచ్చరిస్తున్నారా, భయపెడుతున్నారా? ఇలాంటి చాలా అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత కాకని రేపుతున్నాయి. ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చగా పాల్గొంటున్నారు కాకమాన్ రాజశేఖర్ గారు, మాజీ లిడ్ క్యాప్ చైర్మన్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ఇక మోకా ఆనంద్ సాగర్ గారు, ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా అందరు ప్యానలిస్టులు వచ్చారు కాబట్టి ఒక 2 బయటలు నేను వినిపిస్తాను, అప్పుడు స్పందిద్దురు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు 2 బయటలు ప్లే చేయండి అమ్మా. సోమందేపల్లిలో పిఎస్సి వద్ద పరిస్థితి, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో క్యూ లైన్ లో పరిస్థితి, చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి. అది ఏడన దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనంటే. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ, శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి. అది క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్. నెక్స్ట్ బయట జగన్ అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రాను అని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోయారు. తీరా చూస్తే అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పు ఏదైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడా ఒక్కడు కూడా తప్పు మాట్లాడలేదు. అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడలే, జరగని కూడా జరగదు. ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయనంతకి ఈయన దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాన్ని యాగి చేసి లాస్ట్కి ఏంటంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం అని చెప్తాను. మనం ఆ రోజు నుంచి అసెంబ్లీకి రాలే కదా ఆయన, మరి ఎందుకు రాలా? రాకపోయినట్టు ఏం చేసినారు? ఎవడేం చేయలేడు. డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్లీ నిర్ణయాధికారులు. ఎట్టా ఈయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకోటి జరిగినా 3 ఏళ్ళలో ఎట్టా ఎన్నికలు వస్తాయి. ఏం చేసినా కానీ 3 ఏళ్ళు ఏడు చేసి. రైట్. రాజశేఖర్ గారు, ఏంటి సార్ సీఎం గారిని మంత్రుల్ని బావుల్లోకి లేకపోతే ఏదో చెరువుల్లోకి దూకి చావమని శాపనార్థాలు పెడుతున్నారు, మరొక వైపు 3 ఏళ్లలో ఇంకేమున్నది మేము వచ్చేస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏడుపు మీద కూడా ఆయన మాట్లాడుతున్నారు, ఏదేదో ఏడ్చేసి మసిపూసి మాట్లాడికే చేశారు, అక్కడ ఏం జరగలేదు అని. ఏం మెసేజ్ ఇస్తున్నారు? గుడ్ ఈవినింగ్ సార్ వర్మ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. నమస్తే. ఇక్కడ నేను ఒక విషయాన్ని గమనించాలని నేను కోరుతా ఉన్నా. అసెంబ్లీలో మరి ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వ్యక్తిగతంగా లేదా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి గారి మీద ఏదో మాట్లాడారు అనేటువంటి దాన్ని ఒక డ్రామాగా క్రియేట్ చేసి అసెంబ్లీలో దాని గురించి పెద్ద ఎత్తున మాట్లాడి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి అసెంబ్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఒక విషయం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను.
ఒకవేళ ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి గారైనటువంటి భువనేశ్వరి గారిని ఒకవేళ ఎవరైనా మాట్లాడి ఉంటే అసెంబ్లీ రికార్డ్స్ ఒకసారి బయట పెట్టచ్చు కదండి. అసెంబ్లీ రికార్డ్స్లో అది అసెంబ్లీలో జరిగి ఉంటే అసెంబ్లీ రికార్డ్స్ బయట పెట్టచ్చు, దాని మీద ఆయన మాట్లాడచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, ఏమనండి వాళ్ళు నిజంగా ఆ రోజు వైసీపీ అలా మాట్లాడుంటే బయటికి తీసేసి దాని గురించి మరి విచారణ ఏం చేసుకోవాలో చేసుకోవాలి. బయట జరిగినటువంటి సంఘటనలు అసెంబ్లీలో జరిగినట్టుగా దాన్ని క్రియేట్ చేసి మరి ఆయన అక్కడ నుండి వాకౌట్ చేసి మళ్ళీ అధికారంలోకి వస్తే నేను అసెంబ్లీకి వస్తాను అని ప్రతినబూని మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్తారు. సరే, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు అయితే మరి ఆ రోజు బయటికి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రాపర్ రీజన్ తోటి వెళ్ళినప్పటికీ ప్రాపర్ రీజన్ లేకుండా వెళ్ళినప్పటికీ దాన్ని ఎవరు ప్రశ్నించారు. ఈ రోజు ఉన్నటువంటి ఎల్లో మీడియా దాని గురించి మాట్లాడరు, ఈ రోజు ఉన్నటువంటి నాయకులు అనేక మంది దాని గురించి మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీలోకి రావడం లేదు అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఈరోజు దాని మీద ఒక టీవీ డిబేట్లో కూడా మాట్లాడుతున్న పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను, అసెంబ్లీ రికార్డ్స్ వెరిఫై చేసి ఎవరు అన్నారో ఏమన్నారో కూడా తీసి దాని మీద కూడా డిబేట్ పెట్టాలి, మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ రోజు మాట్లాడి ఉంటే భువనేశ్వరి గారి మీద అది అలా ఉంచండి. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ కూడా కలిసి ఒకటే కదా, బీజేపీ అయినా జనసేన అయినా లేదా తెలుగుదేశం అయినా ఉన్న పార్టీలు ఎవరైతే గెలిచారో ఆ పార్టీలు మరి అందరూ అధికారంలో ఉన్నట్టే కదా. అధికారంలో లేనటువంటి పార్టీ ఒక వైసీపీనే కదా. ప్రతిపక్ష హోదా మరి అనేటువంటిది వైసీపీకి లేదా ఏ పార్టీ మరి తక్కువ సీట్లు వచ్చినా ఏ పార్టీ అయితే మరి అధికారంలో లేదో ఆ పార్టీకి ఉండాలి కదా ప్రతిపక్ష హోదా అనేటువంటి అంశం మీద మరి కొన్ని రాష్ట్రాల్లో ఆ విధంగా జరిగినప్పుడు ఇక్కడ కూడా ఎందుకు జరగకూడదు అంటే జరిగి ఇవ్వడానికి లేదు అకార్డింగ్ టు ద రూల్ అన్నారు. ఓకే, అయితే అంశం అనేటువంటిది మరి హైకోర్టులో నడుస్తుంది, కోర్టులో జరుగుతుంది, కోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత మేము దాని కూడా నిర్ణయం. సరే అది ఓకే. నా సూటి ప్రశ్న ఏంటి, నూతుల్లోనూ లేకపోతే గోతుల్లోనూ పడి సావండి అని మాట్లాడడం ఏం మెసేజ్ అది సార్? ఇప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు గొంతు మీద కాలేస్తామంటే అది పెద్ద ప్రశ్నే కాదు. ఎందుకు ప్రశ్న కాదు, అప్పుడు ప్రశ్నించాం అంటే దాని గురించి ఎవరు మాట్లాడరు. నారదీస్తామంటే మాట్లాడరు, తొక్కి పెడతామంటే మాట్లాడరు. మరి కొడకల్లారా అని సాక్షాత్ ఎమ్మెల్యేల మంత్రుల్ని మాట్లాడరు. మరి ఆ నాయకులు అన్ని మాటలు మాట్లాడని దాని విషయం మీద ఏనాడు జరగని డిబేట్లు మరి ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే మరి ఏ విధంగా వాళ్ళు రెచ్చగొడుతున్నారు, ఏ విధంగా వాళ్ళు మా కార్యకర్తల్ని నాయకుల్ని హింస పెడుతున్నారు, ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, ఏ విధంగా మర్డర్స్ చేస్తున్నారు, ఏ విధంగా దాడులు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలన చేయాలి. ఒక్క మాటకి ఏ విధంగా దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చూడండి, అన్యాయంగా మరి ఏ ప్రతి అంశాన్ని కూడా భూతత్వంలో చూపిస్తూ కేసులు పెట్టి అరెస్టులు చేస్తే జైలుకి పంపిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం మనం. వర్మ గారు, అలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో అంటే మేము కూడా అదే కోరుతున్నాం, మార్పు రావాలా, ఈ యొక్క విధానానికి స్వస్తి పలకాలా. మీరు ఈ విధానానికి స్వస్తి పలకండి, రాబోయే రోజుల్లో కూడా మేము కూడా ఆ విధానాన్ని అవలంబించకుండా మేము కూడా ఒక పద్ధతి ప్రకారం క్రమం ప్రకారం నడుచుకుంటాము. కాబట్టి మీరు ఈ విధానానికి ఇప్పటికన్నా స్వస్తి పలకండి. అలా స్వస్తి పలకపోతే రేపు పొద్దున మా కార్యకర్తలను కూడా అదుపు చేయలేనటువంటి పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, నాయకులు వస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓకే, రైట్. ఓకే, ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం అండి. ఆయన వెహికల్లో ఉన్నారు కదా, సిగ్నల్ కానీ కట్ అయిపోద్దామో. వెంకటేశ్వర గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడేది కానీ. వెంకటేశ్వర గారు వినిపిస్తుందా? రైట్, అది ఫ్రీజ్ అయినట్టున్నది. ఆనంద్ సార్ గారు చెప్పండి సార్. సార్ వినిపించాను కొన్ని బయటలో, దానికి కాకుమాన్ రాజశేఖర్ గారు కూడా ఆయన వెర్షన్. వెంకటేశ్వర గారు వినిపిస్తుందా అండి? చెప్పండి. ఓకే, వెంకటేశ్వర గారు 2 బయటలు మీకు వినిపించాను, అలాగే కాకుమాన్ రాజశేఖర్ గారు కూడా మాట్లాడారు. మీరు సిగ్నల్లో లేరు కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వండి ఫస్ట్ ప్లీజ్. ముందుగా వర్మ గారు మీకు, అలానే పెద్దలు ప్రసాద్ గారికి, రాజశేఖర్ గారికి, సాగర్ గారికి అందరికి కూడా శుభ సాయంత్రం.
ఒక రకంగా సిగ్గేస్తుంది రాజకీయాలు ఇట్లా ఎందుకు తయారవుతున్నాయని. అంటే ఇప్పుడు నువ్వన్నావని నేనన్నానని నువ్వు ఇంతేనా? ఇదే కొనసాగింపా? ఇది కాదు కదా. ఇప్పుడు రాజకీయాల్లో హుందాతనం ఉండాలండి. రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ప్రత్యర్థులమే. రాజకీయ ప్రత్యర్థులు వేరు, రాజకీయ శత్రుత్వం వేరు. అలాగే రాజకీయ ప్రత్యర్థిగా చూడలేదు, అసలు ఏదో శత్రుత్వంగా చూసుకుంటూ ఈ గతంలో చూసాం కదా ఎన్నోసార్లు. ఇవాళ మన రాజశేఖర్ గారు వచ్చేదో మా ఈ గతంలో అన్నప్పుడు మీరు డిబేట్లు పెట్టలేదు. రాండి సార్, ఉదయం నుంచి సాయంత్రం దాకా సాక్షి ఛానల్లో ఏం డిబేట్లు జరుగుతాయో చూద్దాం ఒకసారి. సాక్షి ఛానల్లో ఏం డిబేట్లు జరుగుతాయి, సాక్షి పేపర్లు ఏమైనా వస్తారు సార్ చూడండి మీరు కూడా. అది వదిలేసి పెట్టేసి మీరు దాంట్లోనే వస్తున్నాయి దీంట్లో రావట్లేదంటే డిబేట్ ఫుల్ ఇష్యూ వెళ్ళకూడదనే కదా మనం కోరుకోవాల్సింది. మనం సార్ వెంకటేశ్వర గారు, మీరు ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు నేను అవకాశం ఇస్తాను, మీరు ఆ ప్లేస్లో ఆగడానికి ట్రై చేయండి. ఆనంద్ గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. చెప్పండి సార్, చెప్పండి. 2 బయటలు వినిపించాను. ఒకటి అదంతా కూడా అభూత కల్పనట, ఆయన యాడ్ అన్నది కావాలని చెప్పి ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడానికి ప్లాన్ వేసుకుంటూ వెళ్ళిపోయారట. మరొక వైపు నూతులోనో గోతుల్లోనో పడి సావండి అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఆయన నోట్లో నుండి చావు అనే మాట సర్వసాధారణంగా వస్తుంది. ఎందుకంటే చావు అంటే ఆయనకి చాలా ఇష్టం, ఆయనకి కిక్ ఇచ్చే మాట అది. ఆ చావు శబ్దంలోంచి కిక్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. తండ్రి చావు పార్టీ పెట్టడానికి దారి తీసింది, యాత్ర చేయడానికి దారి తీసింది. పిన తండ్రి చావు ఎన్నికల్లో గెలవడానికి దారి తీసింది. అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చావు అతనికి మజా తీసుకొచ్చింది. ఎప్పుడు చూసినా శవాలు వెంబడి, శవాలు వెంట, చావులు వెంట ఆయన పరుగులు తీస్తూ ఆయన రాజకీయ జీవితం, రాజకీయ యాత్రలు సాగుతున్నాయి. మాటలు కూడా అలాగే సాగుతున్నాయి. ఎందులన్నా దూకు చావుండంటే చంద్రబాబు గారు చచ్చిపోతే ఈయన సీఎం అయిపోతాడా, పవన్ కళ్యాణ్ గారు చచ్చిపోతే ఈయన సీఎం అయిపోతాడంటే చావు కోరుకుంటాడా రాజకీయాల్లో? రాజకీయ పక్షాలుగా ఉన్నప్పుడు ప్రజల మధ్య పోరాటం చేయాలి తప్ప చావుల మీద, తద్దినాల మీద పేలాలు ఏరుకుందాం, పార్టీని బతికించుకుందాం, పార్టీని కాపాడుకుందాం అనే నైజాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఈ ఒరవడి ఆయనకి పుట్టుకతో వచ్చినటువంటి అలవాటుగా మేము భావిస్తాం. ఇంకా అసెంబ్లీలో రికార్డు చూడమంటాడు. అసెంబ్లీలో రికార్డు చూస్తే ఆయనే చెప్పాడు 10% సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా దక్కదు, చంద్రబాబుకి 23 సీట్లు ఉన్నాయి, 5-6 పీకేస్తే ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని ఓపెన్ గా అసెంబ్లీలో మాట్లాడాడు. అది కూడా ఈ రోజు మాట్లాడలేదని బొక్కాయిస్తున్నాడు. అంటే అబద్ధం జగన్మోహన్ రెడ్డి కవల పిల్లలు. అబద్ధం ముందు పుట్టింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత పుట్టాడు. మనం పూర్వం చూస్తే సార్, ఈ సర్కస్ లో జోకర్ ఉండేవాడు, తోలుబొమ్మలాట్లో చుట్టుపోలుగడు ఉండేవాడు. ఇప్పుడు సినిమాల్లో కమెడియన్ వచ్చారు. ఇది కాకుండా అనేక గ్రామీణ కళాకారులు ఉండేవారు, పగటి వేషగాళ్ళు, బుడబుక్కలోళ్ళు, ఈ విధమైనటువంటి కొమ్మదాసరి, ఇటువంటి పిట్టల దొరలు, ఇటువంటి కళాకారులు ఉండేవారు. అటువంటి మ్యూట్ లో పెట్టుకోవాలి, మీ వాయిస్ వస్తుంది. అటువంటి కళాకారులు, అటువంటి కమెడియన్లు, జోకర్లు, పఫూన్లు, జుట్టుపోలుగాళ్ళు వైసీపీ పార్టీలో పుట్టారు. వైసీపీ పార్టీలో పుట్టి ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వీధి భాగోత్వాన్ని పర్సనల్ గా వద్దు అదే జరుగుతుంది కదా. రాజకీయ వీధి భాగోత్వం ఇప్పుడు జరిగేది ఏమిటంటే ఏం మాట్లాడతారు వాళ్ళు? 11 సీట్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వరి గారిని చూడు, మాట్లాడారు. నువ్వే చూసి బయట పెట్టు రికార్డు. ఆ రోజు బయట పెట్టావా? చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకున్నప్పుడు అసెంబ్లీలో జరగలేదని నువ్వేమన్నా బయట పెట్టావా రికార్డు? ఇప్పుడు మాట్లాడటమేంటి? ఇంకో పక్క క్యూ లైన్ లో ఉంటే యూరియా కొరత అంటారు. సినిమా హాల్ దగ్గర క్యూ లైన్లు ఉంటాయి,
తిరుపతి గుడిలో క్యూ లైన్లు ఉంటాయి, అన్నవరం గుడిలో క్యూ లైన్లు ఉంటాయి, అన్ని చోట్ల హాస్పిటల్ దగ్గర క్యూ లైన్లు ఉంటాయి, రైల్వే టికెట్ల దగ్గర, బస్ టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్లు ఉంటాయి. క్యూ లైన్లు ఉంటే సరుకు అయిపోయినట్ట, టికెట్లు అయిపోయినట్ట? ఆ రైతులందరూ ఒకేసారి వచ్చినప్పుడు క్యూ ఏర్పడుతుంది. ఇది కామన్ థింగ్ కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడే నాయకుడిని ఏమనాలి? ఇటువంటి కళ్ళబొల్లి కథలు, కట్టు కథలు వెళ్ళి మమ్మల్ని ఆ ముక్కులోకి లాగాలని చూస్తున్నారు. మేము వాళ్ళ పిచ్చి మాటలకి, పిచ్చి చేష్టలకి స్పందించకూడదు అనుకుంటున్నాం. కానీ పిచ్చి పరాకాష్ఠలు జరిగింది జగన్మోహన్ రెడ్డికి. మందులు అందట్లేనట్టు ఉంది. జనాల మీద పడి ఏం చేస్తాడో, జనాల్ని ఏమైనా చేస్తాడని చెప్పి మేము మాట్లాడవలసి వస్తుంది. లేకపోతే వాళ్ళ నోట్లో మేము నోరెట్టు తెలుసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు ఈ రాష్ట్ర రాజకీయాల్లో. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మెడికల్ కాలేజీలు కట్టకుండా 7 కాలేజీలు కట్టాను, ఆ క్యాంపస్ పక్క నుంచి పోయేవాడు తలనెత్తున ఓహో ఓహో అని అనుకునేలాగా చేశానంటాడు. ఎంత దారుణం అండి. ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాడా? ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రూపుదిద్దుకున్నటువంటి ఆ ఎయిమ్స్ ఆసుపత్రి ఆయన పర్మిషన్ తెచ్చాడు. నిధులేమో కేంద్రం ఇచ్చింది. కట్టి పెడితే దానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఆయన. వాటర్ సప్లై కూడా లేదా 5 ఏళ్ళు ఆయన టైంలో. దాని గురించి మాట్లాడతాడు. ఎంత అబద్ధాలా? ఓకే, ఎంత అన్యాయంగా మాట్లాడటమా? ఎంత భూతు పురాణమా? ఇదే ప్రజలకు ఇచ్చే సందేశం. ఓకే 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 ఆన్సర్ గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు మీరు దయచేసి ఎక్కడన్నా మీరు మాట్లాడుతున్న సేపు అన్నా మీరు ఆగితే అది జనాల్లోకి వెళ్తాం. ఓకే చెప్పండి. ఒక్క నిమిషం ఇస్తాను రాజశేఖర్ గారు, మీరు కంటిన్యూ చేయండి. ఇందా కట్ అయింది మీది వెంకటేశ్వర గారు. సార్ మీ సిగ్నల్ లేదు, మళ్ళీ ఇస్తాను మీకు. రాజకీయ పార్టీ అధ్యక్షులమైనప్పుడు మనం సార్ వెంకటేశ్వర గారు మీరు ఎక్కడన్నా ఆగండి. మీ వీడియో బాగున్నప్పుడు నేను వెంటనే మీకే ఇస్తాను. కేఎస్ ప్రసాద్ గారు రెస్పాండ్ అవ్వండి. ఏంటి నూతుల్లో దూకమంటున్నారు, బావుల్లో దూకమంటున్నారు? అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమి అనలేదు భువనేశ్వరి గారిని. అంత పెద్ద ఇష్యూ, అంత సంచలనం రేపిన ఆ అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కాలన్నట్లుగా తీసి పడేస్తున్న నేపథ్యం అసలు ఏం మెసేజ్లు ఇస్తున్నారు? ముందుగా 99 ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు, మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. నేను 2 విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను సార్. ఒకటి, భువనేశ్వర్ గారిని ఆ రోజు నిజంగా అసెంబ్లీలో ఎవరన్నా అది తప్పని నేను చెప్తూ, ఒకవేళ అన్నది కనుక రికార్డు బుక్స్లోంచి తొలగించకపోతే అది ఇంకా పెద్ద తప్పు. మీకు అర్థమవుతుందా? సో ఈ గౌరవ అసెంబ్లీ కనుక ఒకసారి రికార్డులు, వీళ్ళకి కూడా అదే డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసి అది ఉంటే తొలగించమనండి. లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది రైట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫండమెంటల్గా మనం ఒక అసెంబ్లీ సెక్షన్స్లో జరుగుతున్న వాటిని దెర్ విల్ బీ సమ్ డెలిబరేషన్స్. ఎవరో పొరపాటున ఏదో మాడొచ్చు. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు రోజు ఏదో చిన్న పదం దొరలగానే కేసీఆర్ గారు అసెంబ్లీకి పరిగెట్టుకుని వచ్చి ఆ పదాన్ని తొలగించిన ఉదంతం ఉంది. అలాగే ఒకసారి రాజశేఖర రెడ్డి గారు కూడా తల్లి గర్భం అన్న మాటని సెంటెన్స్ పూరించకపోయినా నెక్స్ట్ ఆ మాట విత్డ్రా చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. సో ఇది గౌరవ సభకి ఉన్న మర్యాద. కాబట్టి ఈరోజు కనుక అది రికార్డులో ఉంటే ఇందాక ఆనందసాగర్ గారు చెప్తూ నెక్స్ట్ డే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే అది లేనప్పుడు ఎస్టాబ్లిష్ చేయలేరు. అదొక ఫస్ట్ క్లూ. అది రెండోది, నిజంగా ఉందనుకున్నప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సర్వ హక్కులు ఉన్నాయి, ఆ రికార్డులోంచి దాన్ని తొలగించి అఫీషియల్ నోట్ ఇవ్వమనండి. మూడోది, మీరు చెప్తున్నట్టు ఆయన బావిలో దూకమని అన్న దగ్గర మనం ఒక సర్వసాధారణంగా ఇప్పుడు మనం చిన్న విషయం చెప్తూ ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం, అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గం వ్యవసాయ శాఖ మంత్రిగా అయింది శ్రీకాకుళం జిల్లా. అట్లీస్ట్ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకైనా సరే రైతులు లైన్లో లేకుండా యూరియాలు కనుక సప్లై అయ్యి ఉంటే అట్లీస్ట్ కన్సిడరేషన్ కాకుండా వాళ్ళ నియోజకవర్గాల్లోనే అంత తీవ్రత ఉంది. ఇందాక సాగర్ గారు మాటతో రైతుల గురించి మాట్లాడుతూ ఆయన లైన్లో సినిమా టికెట్లు కొంటారు అంటే ఈ రోజు ఉన్న టెక్నాలజీలో సార్ ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. రెండోది మీకు విషయం చెప్తాను, గన్నవరం ఎయిర్పోర్ట్కి 10,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. కాకినాడ ఎయిర్పోర్ట్కి 25,000 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. ఇది నేను ఇచ్చింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ డేటా రిలీజ్ చేసింది. సో అట్లీస్ట్ మీకు విశాఖ కాదండి, కాకినాడ పోర్ట్కి. విశాఖ పోర్ట్ కూడా వచ్చింది, నిన్నే వచ్చింది. నిన్న వేరే దాంట్లో ఏదో చదివాను, నిన్న కూడా వచ్చింది. నిన్న రాలేదు, మొన్న వచ్చింది గన్నవరం పోర్టుకి. గన్నవరం పోర్టుకి 10,000 టన్నులు వచ్చింది. ఇప్పుడు 25,000 మెట్రిక్ టన్నుల రిక్వైర్మెంట్ కాకినాడ పోర్టుకి డైరెక్ట్గా ఉంది. అది ఎనీ టైం, దానికి మధ్యలో విశాఖ పోర్టు ఛాన్సే లేదు, ప్రాబిలిటీ కూడా లేదు. సో 25,000 మెట్రిక్ టన్నులు ఖచ్చితంగా తీవ్రత ఉంది అన్నది గౌరవ కేంద్ర ప్రభుత్వమే ఎస్టాబ్లిష్ చేసినప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీ వెళ్లకుండా లోకేష్ గారే దాన్ని కన్ఫర్టేషన్ చేసుకుని వచ్చారు.
తర్వాత ఈ ఇష్యూ ఫ్లేరప్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నడ్డా గారితో మాట్లాడిన ఉదంతం ఉంది. అంటే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే యూరియాకి సంబంధించి ప్రాబ్లం ఉందా, దేశవ్యాప్తంగా ఉందా? ముఖ్యంగా సదరన్ స్టేట్స్లో ఎక్కువ ఉందండి. అదే ఒక ఏపీకి ఒకదాని తెలంగాణకు కూడా ఇదే పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి వివక్ష, చిన్న చూపు తెలుగు రాష్ట్రాల మీద. ఎందుకంటే తమిళనాడులో నాకు ఈ ప్రెజర్ కనబడట్లేదు వాళ్ళ దగ్గర, అండ్ కర్ణాటక కూడా ఈ తీవ్రత నాకేం కనబడలేదు. ఎందుకంటే వాళ్ళు మచ్ హెడ్ ఆఫ్ ఎనీథింగ్. ఉదాహరణకి మామిడికాయ రైతుల విషయంలో కూడా చూస్తే కర్ణాటక కుమారస్వామి గారు పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉండి దానికి 14 రూపాయలు ఎలా ఇనిషియేట్ తీసుకున్నారో ఒకసారి సాధారణంగా ఉంది ఆ విషయంలో. సో ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేకల్లాను తెలంగాణకు వచ్చేకల్లా బీజేపీ నిరంతరం వివక్ష చూపిస్తున్న దగ్గర మనం వివక్షకు గురవుతున్నాం. ఈ మాటకు వస్తే ఇప్పుడు మనకి చిన్న ప్రశ్న మన ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు, అరే ఈ ప్రశ్న కూడా రాకపోతే మన ఫ్రెండ్స్ ఏమంటారు, ఇందులో నువ్వు దూకిరా, కాల్లో దూకిరా, లేకపోతే పెన్ క్యాప్ తీసి దూకిరా అన్న కోణంలో మాత్రమే చూడాలి తప్ప ఈ రాజకీయ పార్టీలు అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ వెళ్ళి ఇందులో పడిపోమని ఇట్లని మీరు విస్తృతంగాను విపరీతమైన చర్చలకి తెరలేపితే ఇట్లాంటి పదజాలాలు ఇటు అటు మాట్లాడతారు. ఇప్పుడు ఇంతకే ఎందుకు వెంకటేశ్వర గారు ఇందాక మాట్లాడుతూ ఆయన మాట్లాడితే మన సొగాల ప్రీతి మీద ఆయన మాట్లాడిన అంశం కనుక చర్చనీయాంశం చేస్తే ఇట్స్ ఎ యూజ్ డిబేట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్స్. మాటకి చెప్తున్నాను, రాజకీయ నాయకులు వీళ్ళకి వచ్చేసరికల్లా వీళ్ళు సత్సంగంలో మాట్లాడినట్టు మాట్లాడుతూ వాస్తవాలకు అతీతంగా ప్రవర్తిస్తుంటే మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో నెక్స్ట్ తరం అంటే నాకు తెలిసి వెంకటేశ్వర గారికి నెక్స్ట్ ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అక్కడికి. ఎందుకంటే వాళ్ళు గుంటూరు ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన కూడా ఈ పదజాలాలు ఎలా మాట్లాడారో తెలుసుకుంటే ఒక అడ్వకేట్ అయ్యి ఉండి మేము కూడా ఆశ్చర్యపడాలి. మా మోక ఆనంద్ సాగర్ గారు అనుకోండి, ఆయన ఎప్పుడూ అగ్రావేశాల్లోనే ఉంటారు, అగ్రజుడు. ఆ విధంగా డెలిబరేషన్స్ ఇచ్చాడని మేము చిన్నతనంగా మా చిన్నవాళ్ళు అన్నాళ్ళే అనుకోవచ్చు. కానీ వెంకటేశ్వర గారు లాంటి వ్యక్తి కూడా మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందంటే ఆలోచించవలసిన విషయం. అంచేది సార్ ఇవాళ ఉన్న ప్రస్తుత సర్కమ్స్టాన్సెస్లో రాజకీయాలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఆ భాషను అలవర్చుకుంటున్నారు. ఎందుకంటే మీరు న్యాయవాద వృత్తిలో ఉండి కూడా మీరు అలా మాట్లాడుతుంటే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. ఐ నో యూ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. కానీ మీరు కూడా మనం మాట్లాడిన మాటలు కనుక గమనించుకోగలిగితే రాజకీయం అన్నది రంగు ఒంటికి పడితే ఆటోమేటిక్గా వస్తుంది అన్నది యాక్సెప్టెడ్ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న ప్యానల్లోనే. అంటే మా కాకమాన్ నాగేశ్వరరావుకి అయితే నోట్లో నాలుగు ఉండదు, కానీ ఆయన ఎప్పుడు మాట్లాడలేడు. కానీ మా మోక ఆనంద్ సాగర్ గారి యొక్క ఆగ్రహవేశాలు నేను ఎన్నోసార్లు భరించాను, నాకు తెలుసు కూడా ఆయన సంగతి. అలాగే మీ విషయంలో కూడా మీరు డెలిబరేషన్స్ ఏ విధంగా ఇస్తారో తెలుసు, కానీ భాష విన్యాసాలకి లోనవుతుంది చూడండి రాజకీయ ఆరంగేట్రంతో రాజకీయ పదవులు ఆస్వాదించిన తర్వాత. ఎందుకంటే పార్టీకి చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తగా పనిచేసినంతకాలం మా వెంకటేశ్వరరావు గారి నుంచి ఇలాంటి లాంగ్వేజ్ వినలేదు. ఎప్పుడైతే గుంటూరు ఇన్ఛార్జ్ అవగానే భాష పదజాలం గారడీలకి నోచుకుంది. అంచేత సమన్వయం సముచితం కానిది సమన్వయం పరుచుకుని మాట్లాడే వాళ్ళు అన్న దగ్గర రాజకీయం అనే పదం ఆడవగానే నాయకుల్లో పరివర్తన వస్తుంది. ఆ పరివర్తనకి రాజకీయాలు బలవుతున్నాయా, నాయకుల యొక్క పద విన్యాసానికి రాజకీయాలు బలవుతున్నాయా, మీరే తెలుసుకుని చెప్పండి. వెంకటేశ్వర గారు రెస్పాండ్. ముందు సార్ మీరు ఎక్కడన్నా ఒకసారి ఆగండి సార్. మీరు అలా కంటిన్యూ వెళ్తే వాయిస్ రాదు. జస్ట్ ఆపండి, ఆపి మాట్లాడేసి మీరు స్టార్ట్ అవ్వండి. నేను బాగా రూరల్ ఏరియాలో ఉన్నాను వరం గారు. అదే జస్ట్ ఆగండి, మీరు కారు ఆగితే ఫ్రీజ్ అవ్వకుండా ఉంటుంది కదా. మీరు రన్నింగ్ లో వెళ్తుంటే అది ప్రాబ్లం అవుతుంది. 1 సెకండ్ ఆపుతున్నాం. అంటే ఏ రూరల్ ఏరియా రోడ్లు చిన్న అయిపోయినాయి. ఓకే రైట్ సార్ మాట్లాడండి. నిజాలు మాట్లాడండి సార్, మీ ప్రభుత్వం ఉంది. ఆ విషయం మాట్లాడదాం అనుకున్నా కానీ ప్రసాద్ గారు అన్న తర్వాత నేను ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. ప్రసాద్ గారు నేను కోరేది ఏంటంటే ఫస్ట్ థింగ్, నేను మొన్న ఆ రోజున పెట్టినటువంటి ప్రెస్ మీట్ పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకసారి ప్రసాద్ గారు మీరు నేను చూసాను సార్. ఇని నేను అసలు ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడాను ఏంటనేది మీరు ఒకసారి చూసిన తర్వాత ఖచ్చితంగా మీతో నేను ఫోన్ లో నేను ఖచ్చితంగా కంటెస్ట్ అంతా చూసే వెంకటేశ్వర గారు నేను మొత్తం ఫాలో అయ్యి అది మీరేనా 2 సార్లు గిల్లుకున్నాను. నేను మాడింది మీరేనా 2 సార్లు గిల్లుకున్నా. నేను అనేది ఏంటంటే ఆపేసి నేను ఒక్కసారి వినండి, మళ్ళీ నేనేంతో పడతాను. నేను మీరు అన్నట్టుగా దాదాపుగా అంటే నాకు ఈ పదవి వచ్చి 4 ఏళ్ళు అయిపోయింది సార్. ఇవాళ రాలేదు. నేను గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా 4 సంవత్సరాల నుంచి ఉన్నా. అది ఎందుకు నేను మాట్లాడింది ఏంటి దాంట్లో ఏంటంటే నీ మొగుడుకు ఉద్యోగం అనేది ఒకటే, అంతకు మించి నాకు తెలిసినంత వరకు దాంట్లో మీరు నన్ను అన్పార్లమెంట్ లేక దాంట్లో మీరు చూడలేరు. రెండోది అమ్మాయి క్యాస్ట్ గురించి కూడా చెప్పారు సార్. దిస్ ఇస్ అనదర్ అంటే డిబేట్, అది వేరే అవుతుంది కానీ సార్ నేను మళ్ళీ చెప్తున్నాను ఇవాళ మనది సార్, మళ్ళీ చెప్తున్నాను, భర్తకి ఏ క్యాస్ట్ ఉంటే అదే క్యాస్ట్ భార్యకి వర్తిస్తుంది. ఇది మీకు నాకు తెలిసిన రాజ్యాంగం. టాపిక్ చేంజ్ అవుతుంది. వెంకటేశ్వర గారు దయించి మీరు కన్ఫైన్ అవ్వండి. లెట్స్ టేక్ ఎ పర్సనల్ ఎక్స్ప్రెషన్ లెటర్. మాట్లాడవలసి వచ్చింది ఏమందామా, మీకు గిరిజనుల ఓట్లు కావాలి కానీ మీకు గిరిజనులు బాధలు పట్టవా అంది. కాదు, గిరిజనుల ఓట్లు మీకే అడ్వాంటేజ్. వాళ్ళకి ఆ పార్టీలో అప్పుడు మీతోనే ఎలానే ఉన్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ వెంకటేశ్వర గారు, మళ్ళీ నేను దీన్ని ఖండించవలసి వస్తుంది.
సరే అయిపోయింది. సుగాల్ ప్రీతి ఇష్యూ వన్ ఆఫ్ ది ప్రైమ్ టాపిక్ ఫర్ జనసేన. దాన్ని మీరు లీడ్ అయింది మీకు, అది దాన్ని మీరు ఆపాదించి మాత్రం వెంకటేశ్వర గారు దయించి ప్రసాద్ గారు ఆయన ఎక్కడ రూరల్లో ఆయన అయిపోయి మాట్లాడారు, మీరు క్రాస్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కాదు కదా. సరే ఆయన కంప్లీట్ చేయనివ్వండి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. కంప్లీట్ చేయనివ్వండి. ఆయన ఏమన్నారు ఓట్ల కోసం అన్నది ఓట్లకి ఆల్కే లీడ్. సరే కంప్లీట్ చేయనివ్వండి, కంప్లీట్ చేసే మీరు నన్ను తప్పు పట్టారు, మీరు నన్ను తప్పు పట్టారు కదా. ఓకే మాట్లాడండి. రాజకీయ పరిభాష మాటలో మాట్లాడారు. సరే ఒక్క నిమిషం. వినండి సార్, మీరు తప్పు పట్టిందని నేను చెప్పేది వినండి. అట్లీస్ట్ వినకుండా మీరు మళ్ళీ మీరు ఎదురు ఓకే మీరు మాట్లాడండి ఇంకా ఆయన మాట్లాడరు. నేను అది ఆ రోజున నేను అన్నదంటే మీరు గిరిజనుల ఓట్లు కావాలి కానీ గిరిజనుల బాధలు పట్టవా పవన్ కళ్యాణ్ అన్న దానికి నేనేమన్నానంటే, మీరు గిరిజనులు అని అంటున్నారు, మీరు అసలు గిరిజనురాలు కాదట. ఒకటి, మీరు గిరిజనుల గురించి మీరు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ నాయకుడు కూడా గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి చూడనటువంటిది ఆ డోలీల మూత నుంచి వాళ్ళ రక్షణ కల్పించి రోడ్లు వేపించినటువంటి మీకు కనిపించట్లేదా? అది కదా మీరు అది కూడా మీరు గిరిజనులు కేసు ఎందుకు మాట్లాడారంటే ఆమె ఎత్తింది కాబట్టి నేను మాట్లాడాను. నేను మొత్తం అందుకే మీరు మాట్లాడింది ఇంకోసారి వినండి. నేను వచ్చి మీ దగ్గర కూర్చుంటాను, నన్ను తప్పు పడితే మీరు దాంట్లో ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్తా. సర్వసంఖ్యమో ఎప్పుడూ కూడా నేను మీరు అన్నట్టుగా నాకు ఉన్నటువంటి పరిధిలో నేను సక్రమమైన భాష మాట్లాడటానికి ఉంటాను కానీ అవతల మాట్లాడిన దానికి రియాక్ట్ అవుతాను కానీ స్వతహాగా నా నుంచి ముందు ఎప్పుడు కూడా రాజు ప్రసాద్ గారు ఒకసారి గుర్తేసుకోండి. దాంట్లో నేను మాట్లాడిన దాంట్లో మీరు తప్పు పడితే ఖచ్చితంగా డిబేట్ కి నేను సిద్ధం. ఇవాళ కూడా చెప్తున్నా, ఆ ఇష్యూలో ఆ మాట్లాడిన దాంట్లో మీరు ఒక్కసారి కాదు 100 సార్లు డిబేట్లు పెట్టినా ఎక్కడ పెట్టినా నేను దాంట్లో వచ్చి కూర్చొని నాది తప్పు కాదని నిరూపించుకోవడం నేను ఎప్పుడు ఉంటాను. నేను సిద్ధంగా ఉన్నా వెంకటేశ్వర గారు. మీ పదాలు మీరు వాడిన దానికి నేను మీతో విత్డ్రా చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నా. రెండోది, మీరు డోలీలు అనే దగ్గర అది వినిపించిందండి, అక్కడ పెడతాయి ఇక్కడ పనులు మొదలట్లే. అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు, నేను కాదు. మీరు చెప్పిన 9.6 కిలోమీటర్ల రోడ్డు విషయంలో అక్కడ గిరిజన ప్రాంత ప్రజలే మాట్లాడుతున్నారు, శంకుస్థాపనకు మాత్రం నోచుకుందని. సార్ వెంకటేశ్వర గారు దయించి, మీ మీద చాలా గౌరవం ఉంది, మీరు పెద్దవారు, మీరు కూడా డెలిబరేషన్స్ కొన్ని ఇవ్వకండి. సరే టాపిక్ చేంజ్ అవుతుంది. ప్రాంతానికి వెళ్ళినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు ఇప్పటి వరకు? నేను వెళ్ళాను కదా, మీరు దాన్ని అప్రిషియేట్ చేయండి. మీరు రేపు ఒకసారి పోతే ఆ ప్రాంతం సార్ మీరు మాట్లాడింది ఒకటే ఒక మాట. వెంకటేశ్వర ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి, మీరు తర్వాత మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. సార్ ఒకటి, భార్యాభర్తల విషయంలో భర్తకు సంబంధించిన క్యాస్ట్ భార్యకి వస్తుంది. మీరు ఏదైనా చెప్పండి, భార్య ఖచ్చితంగా ఆవిడ గిరిజనురాలు కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా గిరిజనురాలుగా అభివర్ణించబడుతుంది ఎలక్షన్కి. అది సుగాలి ప్రీతి అంశం జనసేన పార్టీకి మాత్రమే ఎజెండా. దయించి మీరు దాన్ని పునర్నమనం చేసుకోండి విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ యూ. కానీ మీరు ఈ రెండు ఇప్పుడు ఇచ్చిన మాటలు కూడా కాంట్రడిక్షనే. ఓకే వెంకటేశ్వర గారు పాయింట్లోకి రండి. టాపిక్ చేంజ్ అవుతుంది, ఆ తర్వాత వస్తే నేను స్పెషల్ గా దాని మీద డిబేట్ పెడతాను. ఆ టాపిక్ ఇంకోసారి పెట్టండి. నేను ప్రసాద్ గారు ఖచ్చితంగా. ఓకే రాజశేఖర్ గారు బయట లేవండి. వెంకటేశ్వర గారు మాటలు బయట లేదు. ఒకసారి రాజకీయ అవతారం ఎత్తిన తర్వాత, రాజకీయ నాయకులుగా మారిన తర్వాత ఖచ్చితంగా మన భాష ఎప్పుడూ కూడా ఎదుటివాడు ఆక్షేపించే విధంగా ఉండకూడదని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తాను. ఇవాళ కాదు, కానీ ఆక్షేపించిన మారారు మీరు. అదే కాంట్రడిక్షన్. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిండు సభల్లో ప్రభుత్వ సొమ్ముతో పెట్టినటువంటి ప్రభుత్వ సభల్లో వీళ్ళు గుండెపాటు వచ్చి చచ్చిపోవాలన్న దగ్గర నుంచి కూడా ఈనాటి వరకు కూడా వాళ్ళ నోటంట వచ్చే మాటలవే. ఇవాళంటే నా బొచ్చు కూడా పీకలారని చెప్పి, నా ఎంటుకు పీకలారని చెప్పిన దగ్గర నుంచి, గుండెపాటు చచ్చిపోవాలన్న దగ్గర నుంచి, అసలు ప్రతిపక్ష నాయకులు ఉండకూడదన్న దగ్గర నుంచి ఇవాళ బావిలో దూకు చావమన్నది కూడా అదే కదా. దాన్ని సింపుల్ గా ప్రసాద్ గారు ఏమంటారు, ఇష్టమైతే ఒకటండి అంటారు చూడండి, ఇష్టమైతేనేమో అవుతాడు నీ అమ్మ అన్న గారు మనకి ఇబ్బంది అనిపిస్తుందంట. కానీ ఇష్టం లేనప్పుడు నేను ఆపాదాన్ని కూడా తెలంగాణ అసెంబ్లీలో జరిగిందని ఓటకి చెప్పా, రికార్డ్స్ ఎలా తొలగించారన్నది. మీరు మాట్లాడేటప్పుడు వినండి, మీరు కూడా వినండి ప్లీజ్, ఇంటర్ ట్రై చేయండి ముందు. నేను మీకులాగా మీరు అన్నట్టు నన్ను కాంట్రాడిక్షన్ కాదు, మీకులాగా నేను మాట్లాడను. ఇప్పుడు చెప్తున్నా మళ్ళా కూడా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బావిలో దూకు చచ్చిపోమంటే అది చాలా సింపుల్ గా తీసుకోమన్నారు. అది మీ విగ్రహత, దాన్ని వదిలేస్తా అంతే అనుకుంటా. నేను కూడా ఎస్ ప్రసాద్ గారు ఇంతే కావాలనుకుంటాను. కానీ ఒకటి మాత్రం వర్మ గారు ప్రజలు చూస్తున్నారు, వాళ్ళ బావిలో దూకు చచ్చిపోవాలా ఏమంటా? నేను మళ్ళీ చెప్తుంది అదే సార్, సర్వసాధారణమైన మాట ఏంటంటే ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇంట గెలవలేని వాళ్ళు గౌరవప్రదమైన పదవుల్లో ఉంటే అన్నది ఆక్షేపణీయమైన మాట. ఆ మాటకి దానికి సింప్లిఫైడ్ వెర్షన్ లో ఆ మాటలో జగన్మోహన్ రెడ్డి. ఇది నా విశ్లేషణ. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సార్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మీ పార్టీ మాడిన మాటలు కనుక ఒకసారి రీకలెక్ట్ చేసుకోగలిగితే, వెంకటేశ్వర గారు మీరు నేను 5 రోజుల వరకు డిబేట్ కంప్లీట్ అవ్వాలి కూడా.
మీ నాయకుడు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి అంశంలో అసలు చర్చని ఏ దారిలో తీసుకెళ్లారో కూడా తెలుసు అందరికీ. ఇదేం కొత్త సార్? ఆయన మ్యూట్ అయ్యారు సార్. కూడా సమర్థించడంలో కూడా అవతల వ్యక్తిని పెట్టి సమర్థించండి, మీరు ఇష్యూని పెట్టి సమర్థించండి. అలా కాదండి, మీరందరూ కూటమి అయిపోవచ్చు కానీ మీకు అందరికీ ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు దాకా పెద్దరికం ఇస్తున్నాను, పెద్దరికంగా గౌరవిస్తాను. ఎప్పుడు కూడా మీరు అన్నారు చూడండి, ఎప్పుడు కూడా ఏ డిబేట్ లో కూడా మనందరికి మీకు మాకు ఎప్పుడు కూడా కాంట్రవర్సీ రాలా. కానీ ఇవాళ మీరు చాలా సింపుల్ గా బావలేదు ఒక ఎక్స్-సీఎం ఇద్దరు ఒక ముఖ్యమంత్రిని ఒక మంత్రిని పట్టుకుని బావలేదు చచ్చిపోమంటే నమ్ములాటది మీకు. ఇదే సీఎం ఎక్స్-సీఎంఏ కదా సార్, ఇదే సీఎం గారు, ఇదే మీ పార్టీ అధ్యక్షుల వారు గతంలో మా మాటలు ఒకసారి చూసుకోండి సార్. ఈ రోజు కూడా మీరు మాట్లాడుతున్న మాటలు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. వెంకటేశ్వర గారు మీరు కూడా కొత్త పరిభాష దాని మీద నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. పోరాటం చేయకుండా ఎవరు లేరు సార్, అందరూ ఎవరు లేవు పోరాటం చేస్తున్నారు. పోరాటం మీ ఒక్కరి సొంతమే కాదు, పోరాటం చేయని వాడు ఎవరు లేడు. కానీ మీరు గుంటూరు నగర్ ఇన్ఛార్జ్ చేయండి కూడా సుగాల్ ప్రీతి అవసరం మాట్లాడుకోండి, అది కాంట్రడిక్షన్. ఖచ్చితంగా మాట్లాడాలి. భాష అన్నది మీరు అండర్లైన్ చేసి మాట్లాడతారు కదా, అది సెపరేట్ గా నేను డిబేట్ పెడతాను సార్. ఆయన మళ్ళీ ప్రవచనాలు చెప్తే కష్టంగా ఉంటుంది. వెంకటేశ్వర గారు నాకు మళ్ళీ చెప్తాను, మీ మీద గౌరవం ఉంది, మీరు ఎలా మాట్లాడతారో నాకు తెలుసు. కానీ మీరు ఆ రోజు మాట్లాడింది ఖచ్చితంగా తీవ్ర ఆక్షేపం. వర్మ గారు కూడా చెప్తానండి, నేను ఇప్పుడు రేపు బాపట్ల తిరుగుతున్నా, ప్రతి పిఎస్టిఎస్ నుంచి రైతులకి యూరియా కావాల్సినంత ఇస్తున్నాం. కాకపోతే వాళ్ళ తొందరపాటు కోసం వచ్చి ఒక్కసారి 100 మంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా 25,000 మెట్రిక్ టన్స్ ఇచ్చారండి వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గారు 25,000 మెట్రిక్ టన్లు ఇంకా కాకినాడ పోర్టుకు డ్యూ ఉంటే ఏ ప్రాతిపదిక మీద తీసుకున్నారు మీరు? రికార్డు వెరిఫై చేసుకోండి వెంకటేశ్వర గారు, రికార్డులు వెరిఫై చేసుకోకుండా ఏ ప్రాతిపదిక మీద మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడా లేదు. యూరియాకున్న వెతలు, రైతులు పడుతున్న కష్టాలు, వాళ్ళు పడుతున్న మానసిక సంఘర్షణ మీ దగ్గర సమాధానం లేదు వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గారు మీరు బాపట్ల రావచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వివరణ మాత్రం ప్రజలకు ఇవ్వండి. క్షేత్రస్థాయిలో వాళ్ళు పడుతున్న సంఘర్షణకి వివరణ ఇవ్వండి. చెప్పండి. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న మానసిక సంఘర్షణకి మీరు బాపట్ల వెళ్ళి వాళ్ళకి వచ్చింది అన్నది మాత్రం ఆక్షేపణ. ఎందుకంటే సార్ 25,000 మెట్రిక్ టన్నులు ఇంకా కాకినాడ పోర్టుకి డ్యూ ఉంది, ఇంకా రాలేదు. ఏ ప్రాతిపదిక మీరు సప్లై చేస్తారని చెప్తారు సార్? రాష్ట్ర రాజకీయాలు పరిశీలించండి, రాష్ట్ర రాజకీయాలను పరిశీలించి మాట్లాడండి వెంకటేశ్వర గారు. మీరు కూడా స్థాయి కలిగిన వ్యక్తి. మీరు గుంటూరు వస్తారు రేపు, మీరు మీకు నచ్చిన ప్రాంతం నేను తీసుకెళ్తాను, మీరు నచ్చిన ప్రాంతం నేను తీసుకెళ్తాను. గుంటూరు వస్తారు రేపు, గుంటూరు జిల్లాలో మెట్రిక్ టన్నులు వస్తే మీరు చెప్పింది రైట్, ఇంకా రాలేదు. అది 25 మెట్రిక్ టన్నుల 10 మెట్రిక్ టన్నుల విశాఖ వచ్చిందా గంగవరం సార్? మీ టర్మ్ అయింది కదా, గూగుల్ ఒకసారి వెరిఫై చేయండి సార్. ఇప్పుడే ఈ రోజు స్టాటిస్టిక్స్ ఉంది. ఓకే మొత్తం డైవర్ట్ అవుతుంది. ఒక నిమిషం వెంకటేశ్వర గారు మీ వెర్షన్ చెప్పారు కదా. సరే ఉండండి, రాజశేఖర్ గారు మాట్లాడతారు. రాజశేఖర్ గారు మీరు గుంటూరు వస్తారా? సరే సరే ఓకే. రేపు కాదండి, ఒక్క మళ్ళీ చెప్తున్నాను వెంకటేశ్వర గారు, నేను కూడా గ్రౌండ్ రిపోర్ట్ లేకుండా ప్రసాద్ గారు ఓకే. వెంకటేశ్వర గారు రేపు ఆయన గుంటూరు వెంకటేశ్వర గారు రేపు వినండి వెంకటేశ్వర రేపు ఆయన గుంటూరు వినండి. సరే వినండి డిబేట్ కాదు వినండి వెంకటేశ్వర గారు కూల్. సరే వినండి ఏంటి? ఓకే వెంకటేశ్వర గారు ఇంకా వినండి. అరే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆగాలి. సరే వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం ఉండండి సార్. మీరు వెంకటేశ్వర గారు గుంటూరు రిపోర్ట్ రేపే సరే డిబేట్ అయిన గంటకి నేను ఇస్తాను. సరే ఓకే ఇద్దరు క్షేత్రస్థాయిలో ఏ నియోజకవర్గంలో మీరు వెయిట్ చేయండి సార్. ఏంటి అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు వినండి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు అక్కడ వైసీపీ ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరిద్దరూ ఇంతసేపు తీసుకుంటే ఇంకా ఏం మాట్లాడాలి? ఒక్క నిమిషం ఉండండి వెంకటేశ్వర గారు. అరే కూల్ అండి, వినండి ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు మాట్లాడండి. సార్ వర్మ గారు, మీరు చాలా అంశాలని చర్చలో పెట్టారు. వాస్తవంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలనే మీరు ఈ రోజు డిబేట్ లో తీసుకున్నారు. కానీ జరుగుతున్నది చర్చ మాత్రం పూర్తిగా పక్కలో పట్టిపోయి సమయం అంతా అక్కడే అయిపోయింది. ఓకే మాట్లాడండి. ఏదైనా ఇప్పుడు ఒక్క మాట అంటే
ఇప్పుడు చాలా అంశాలు మరి వాటన్నిటి మీద మీరు చర్చ మరి దాని మీద అడుగుతారో అడగరు నాకైతే తెలీదు. మరి ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు ఒక సబ్జెక్ట్ మీద నాకు ముందు మాట్లాడినటువంటి మన ఆయన ఉన్నారు కదా విద్యాసాగర్ గారు, ఆయన పేరు వెంకటేశ్వర గారు, ఆనంద్ సాగర్ గారు, ఆనంద్ సాగర్ గారు మాట. వెంకటేశ్వర గారు పూర్తిగా ప్రసాద్ గారు వాళ్ళిద్దరి మధ్య చర్చ అది అలా ఉంటారు. మీకు సంబంధం లేదా నేను మధ్యలో ఇంకేందుకు మీరు మీకు సంబంధం లేదా అది వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. రెండేకం కలస పెట్టుకొచ్చింది అదే చదువుతారు వచ్చి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మీరు చదువుకొచ్చి తప్ప ఇంకేం మాడరా? ఇప్పుడు ప్రసాద్ గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు సంబంధించి నాకే చుట్టపాల అమ్మాయి సర్లేండి మీరు అదే వెంకటేశ్వర గారు చుట్టం అనుకున్నారా? ఏం మాట్లాడారండి? సంబంధం లేదండి, మాకు సంబంధం లేదండి. చేతులు కాళ్ళు కడుక్కొని కూర్చోండి డిబేట్లో. కంటతో పెట్టి రెండేకం కంటతో పెట్టి కూర్చొని చదివాలండి. అంటే కాదు ఆయనకి కాదండి, ఆయన అందాంట్లో ఏంటంటే సరే ఆయన వాదించాల్సింది మీరు వాదించారు కదా, ఇప్పుడు ఆయన వేరే తెలియదని చెప్తాను, మొఖమే చెప్తాను. ఓకే అది కాదండి, వాళ్ళిద్దరు ఒకే సబ్జెక్ట్ మీద వాళ్ళు అరగంట సేపు మాట్లాడితే మిగిలిన వాళ్ళు మాట్లాడేది ఏంటి? నేను సబ్జెక్టులు రెండు కలిపి వదలండి, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రూవ్ చేశా. నీ దగ్గర ఉండాలి, మీరు మాట్లాడాల్సినప్పుడు ఆ కౌంటర్ ఇవ్వాలి. ఓకే ఏం వెంకటేశ్వర గారు మీ ప్రెస్ మీట్ లో సారాంశం ఇదేని మీరు కూర్చుంటే నా సాగు వచ్చింది. ప్రసాద్ గారు మధ్యలో మాట్లాడే అలవాటు నాకు లేదు. నేను మాట్లాడినప్పుడు మధ్యలో ఎవరు మాట్లాడినా ఊరుకోను, నాకున్నటువంటి అలవాటు అది డిబేట్ లో. ఎవరు మాట్లాడినా కూడా నేను సహించను కూడా. ఆయన నాకు అవకాశం వచ్చినప్పుడు ఆ వెంకటేశ్వరరావు గారు ఏది మాట్లాడారో లేదంటే మీరేం మాట్లాడి ఇంకోరేం మాట్లాడి దాని సమాధానం నేను అప్పుడు చెప్తాను. ఏదేమైనా ఇప్పుడు జరిగినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాన్ని మరి మీరు అది దాన్ని సబ్జెక్ట్ గా తీసుకున్నటువంటి సందర్భంలో మీరు ఒకసారి చూడండి. యూరియా మరి అంతలా దొరికే పని అయితే రైతులు అంతలా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఇలాంటి సంఘటనలు జరిగినాయా? ఏ రోజన్నా రైతులు రోడ్ల మీదకి వచ్చారా యూరియాకి సంబంధించి అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దాని విషయాన్ని పెద్దగా ఇప్పుడు అదే చర్చగా పెట్టేసి దాన్ని వాళ్ళు ఏదో అనలేరు, వాళ్ళు అంతకు మించిన మాటలు ఎన్నో మాట్లాడారు. అదే విధంగా విద్యాసాగర్ గారు మాట్లాడుతూ కూడా మెడికల్ కాలేజెస్ ఎంత ఆశ్చర్యం అండి, 17 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాటిలో 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయినాయి, అవి ఇప్పుడు క్లాసెస్ కూడా జరుగుతా ఉన్నాయి. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కాలేదు అని ఎలా చెప్తారండి, ఎలా మాట్లాడతారండి? ఈవెన్ పులివెందుల మెడికల్ కాలేజ్ కి సంబంధించిన కూడా పూర్తయ్యి 50 సీట్లు కేంద్రం కేటాయిస్తే దాన్ని కూడా వెనక్కి అవసరం లేదని వెనక్కి లెటర్ రాసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ రోజు మెడికల్ కాలేజీ చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు సంవత్సరం నుంచి. ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చినటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్ కి? ఎయిమ్స్ గురించి మాట్లాడతారు, ఎయిమ్స్ ఎక్కడిది? కేంద్రం తీసుకొచ్చినటువంటిది, కేంద్రం నిర్మించినటువంటిది ఎయిమ్స్. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేనటువంటి అంశం అది. ఈ రోజు అది తీసుకొచ్చామని మాట్లాడతారు. మెడికల్ కాలేజెస్ 17లో 7 ఉన్నాయి, 7 ఆల్రెడీ కంప్లీట్ అయ్యి క్లాసెస్ జరుగుతున్నాయి. వాళ్ళు చూసుకోవచ్చు ఆ బిల్డింగ్స్ అయినాయో లేదో, అక్కడికి వెళ్ళి స్వయంగా చూస్తే అర్థమవుతాయి. మిగిలినటువంటి 10 కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, అది స్పష్టంగా అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. మీరు కూడా విజువల్స్ మీరు ఒకసారి చూపిస్తే అర్థమవుతాయి. కొన్ని ప్రారంభించారు, కొన్ని జరుగుతున్నాయి. అంతేగాని ఇలాంటి ఊరిక ఏదో తప్పుడు మాటలు మాట్లాడేటువంటి పరిస్థితులు మంచి పద్ధతి కాదని. ఒకవేళ ఒక్క మెడికల్ కాలేజ్ ఫలాంది చంద్రబాబు నాయుడు గారు తెచ్చారని ఉంటే చూపించమనండి ఎక్కడైనా ఉంటే. కాబట్టి నేను అది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా నేను. ఇప్పుడు ఈ రోజు మరి వాళ్ళు అనేకమైనటువంటి ప్రచారాలు చేస్తా ఉన్నారు వర్మ గారు. ఈ రోజు మేమేమైతే చేశామో కనీసం మేము అది ప్రచారంలో చేసుకోవడంలో వెనకబడ్డాం తప్పితే ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రతి అంశం కూడా మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం, మరి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజెస్ కానీ లేదా పోర్ట్లకు సంబంధించి కానీ ఫిషింగ్ హార్బర్స్ సంబంధించి కానీ లేదంటే మరి ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు రైతులకు సంబంధించిన అంశాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. ఈ రోజు రైతులు ఉన్న పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది ఏమాత్రం ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందో.
మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి విద్యాసాగర్ గారు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా వేస్తున్నారు. ఆనంద్ సాగర్ గారండి చావుల విషయాన్ని ఆహ్వానిస్తారు, చావులు ఆయన సంతోషపడతారు. ఏం మాటలు చావులు అనేటువంటి దాన్ని తీసుకువచ్చింది, చంపుతున్నది, మరి అనేక మందిని చావుకు గురి చేస్తుంది ఈ కూటమి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరి ఈ మడ్డలతోటే ప్రారంభమైంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన 83లో పెడితే 85లో కారంచేడులో మరి ఒక మారణ హోమాన్ని సృష్టించినటువంటి చరిత్ర ఈ పార్టీ. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక సభ పెట్టిన కందుకూరు మా జిల్లాలో సభ పెట్టిన ఆ రోజు 8 మంది మరణించడం జరిగింది. గుంటూరులో ఒక కార్యక్రమం, చీరల పంపిణీ కార్యక్రమం అని పెట్టిన అందులో 5 మరణించండి. ఈ విధంగా మరి చావులకి మరి వాళ్ళు ఆహ్వానం పలుకుతున్నారు తప్పితే మేము కాదు. మీరు అనవసరమైనటువంటి ఇలాంటి ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. మనం ఒక సబ్జెక్టు మీద మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుందని కూడా చెప్పడం. వ్యక్తిగతమైన ఆరోపణలు మీరు చేయొద్దు. మీరు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి మించి కూడా మేము చేయవలసినటువంటి పరిస్థితులు, వాస్తవాలు మేము కూడా తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తున్నాడు వర్మ గారు. ఓకే, ఆనంద్ సార్ గారు రెస్పాండ్. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఇంతకీ వాళ్ళ నాయకుడు చావండి దేంట్లోనన్నా పడి అన్నమాట తప్పో రైటే చెప్పట్లేదు ఆయన. మీరు వాళ్ళ నాయకుడు నంద్యాల ఉప ఎన్నికలలో ఆనాడు 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద ఉరిదీయమన్నాడు, కాల్చి చంపమన్నాడు. దాన్ని ఏమంటారు? ఇప్పుడు చావమన్నాడు ఎందులో పడి. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి చావాలి. ఆ పులివెందులకు నీళ్లు తీసుకెళ్లాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పులివెందుల టైలాండ్ వరకు వెళ్ళింది, కడప జిల్లా టైలాండ్ వరకు వాటర్ ఆ కాలువలో పడి, అంద్రినీవా కాలువలో పడి ఆయన చావాలి, లేకపోతే ఆ మంగళగిరి కొండ మీద దూకి చావాలి. చావమని చెప్పింది ఆయన కదా. ఆ మాట తప్పని మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? దాని గురించే కదా మేము మాట్లాడుతున్నాం. దానికే కదా ఇప్పుడు మేము ఇది మాట్లాడవలసి వస్తుంది. ఎవరు చంపారండి? మీ ఎమ్మెల్సీ ఓ దళితుడైనటువంటి కార్ డ్రైవర్ తీసుకెళ్లి చంపి డోర్ డెలివరీ ఇచ్చాడు. ఏం మాట్లాడాడు మీ ముఖ్యమంత్రి? అప్పుడు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడా? ఆ దళిత కుటుంబానికి న్యాయం చేశాడా? మెడికల్ కాలేజ్ గురించి చెప్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాపించిందే తెలుగుదేశం పార్టీ, గుర్తుపెట్టుకోండి. ఆ ఎయిమ్స్ కాలేజ్ ఇప్పుడు కట్టిన దానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగానే అంకురార్పణ జరిగింది. దానికి పర్మిషన్ తెచ్చింది ఆయన. నేను చెప్పాను ఇందాకే, నిధులు ఇచ్చింది కేంద్రం, కట్టింది కేంద్రం, పర్మిషన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో దానికి అంకురార్పణ జరిగింది, శంకుస్థాపన జరిగింది. అది ఇప్పుడు మీరు కట్టామని చెప్పుకుంటున్నారు. అక్కడ నీళ్లు ఇవ్వలేని ఘన చరిత్ర మీకుంది. హాస్పిటల్కి నీళ్లు లేవు. ఎప్పుడన్నా వెళ్ళారా ఎయిమ్స్ కి? మీరు రండి అమలాపురం మెడికల్ కాలేజ్ కి 2020లో శంకుస్థాపన చేశాడు మీ ముఖ్యమంత్రి వచ్చి. ఆ భూసేకరణలో మీ మంత్రి విశ్వరూప్ కోట్లాది రూపాయలు దండుకున్నాడు. అలాగే ఉంది, శ్మశానం లాగా ఉంది, సమాధి రాయి లాగా ఉంది శంకుస్థాపన. దానికి మొన్ననే తద్దినం పెట్టాం ఆ పునాది రాయికి. ఏం మాట్లాడతారండి? ఏం చేశారు రాష్ట్రానికి? మీరు విధ్వంసం చేశారు, అప్పులు పాలు చేశారు, అగ్నిగుండం చేశారు. 3800 మీద మాట్లాడితే మీరు మాట్లాడలేదా? వేళ ఇటీవల కాలంలో ప్రాణాలు తీస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక వేదిక మీద నుంచి రాజశేఖర్ గారు కాంట్రవర్సీ వద్దు, నేను ఇస్తాను. ఓకే 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 ఆనంద్ సార్ గారు ఆయన ఆఫీసర్లేండి, నేను ఇస్తాను. ఒకటే చెప్తున్నాను సార్ వర్మ గారు, నీతులు చెప్పేటప్పుడు నీతి మీద మాట మీద నిలబడడం వాళ్ళకి అలవాట్లేదు. తిడతారు, ఇంటి మీద రాయేసి వీపొక్కుతారు. వాళ్ళు ఈవేళ సివిల్ సప్లైస్ శాఖలో డోర్ డెలివరీ అని చెప్పి వ్యాన్లు పెట్టారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వ్యాన్లు కొన్నారు. ఆ వ్యాన్ వెళ్ళి ఒక ఊర్లో అరగంట ఉంటే 100 మంది పాలిచ్చే బిడ్డగా పాలిచ్చే తల్లి బిడ్డను అక్కడ పడేసి, వంట చేసే మహిళామణి ఆ వంటను అక్కడ వదిలేసి పరిగెట్టుకొచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు. అది క్యూ లైన్ కాదా? అప్పుడు ప్రజలు ఇబ్బంది పడలేదా? అప్పుడు మీరు సరుకులు ఇవ్వకుండా క్యూ లైన్ నుంచి ఖాళీ సంఖ్యలతో మహిళలు వెళ్ళిపోయారా? సరుకులు తీసుకోలేదా? ఇవాళ యూరియా కొట్టుల దగ్గర నిలబడితే క్యూ లైన్ ఉంటే అది మీకు తప్పుగా కనబడుతుందా? ప్రభుత్వ అసమర్థత కింద కనబడుతుందా? యూరియా లేదని మీరు చెప్తారా? ఎక్కడ లేదు యూరియా. రేపు రాబోయే రబీ సీజన్ కూడా 9,38,000 టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం, నిలవబెడుతున్నాం. ఇప్పటికీ 80,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది ఇక్కడ. ఎక్కడ ఒక్కడైనా సరే యూరియా అందలేదని చెప్పమను. క్యూలో నిలబడతారు, రద్దీ ఉన్నప్పుడు నిలబడతారు. అది తప్ప ఏమిటండి ఇది? ఇస్తానండి రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మీరు అన్ని వినండి, మీరే మాట్లాడేది కానీ లాస్ట్ లో. ఓకే ఓకే వెంకటేశ్వర గారు.
చెప్పండి వెంకటేశ్వర గారు, ఏంటి యూరియా అందట్లేదంటారు, ఆ మెడికల్ కాలేజీల మీద కూడా ఏదో అభూతి కల్పనలు చెప్తున్నాం అంటారు, మీరేమో అవేమి కాదు అంటారు. ప్రజలు ఏది నమ్మాలండి? ప్రజలకు వాస్తవం తెలుసు వరం గారు, వాస్తవం ప్రజలకు తెలుసు. డిబేట్ లో కూర్చొని మనము ఇక్కడ అవునన్నా కాదన్నా కానీ ఏంటనేది ప్రజలకు తెలుసు. నేను మళ్ళా చెప్తున్నాను, యూరియా గురించి ఎవరు వచ్చినా మా జిల్లాలో నేను తీసుకెళ్తాను. మళ్ళా చెప్తున్నా, యూరియా PSCS ద్వారా, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ఇస్తున్నప్పుడు అక్కడికి ఒక్కసారిగా వచ్చినప్పుడు వాళ్ళు ఎంట్రీ చేసుకోవాలి, పాస్బుక్లు చేసుకుని వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకుని ఇస్తున్నారు. ఆ సెక్రటరీ ఒకళ్ళు ఉంటారు, ఒక కంప్యూటర్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు క్యూలో నుంచుంటారు. ఒకటి. రెండేంటంటే ఇవాళ ఒక్కసారిగా 2 సార్లు వచ్చిన ఈ అకాల వర్షాల వల్ల ఏమైందంటే ఒకసారిగా పంట కొంచెం దెబ్బలున్నాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ వేస్తున్నారు. 1000 దానికంటే కూడా ఎక్కువ వేస్తున్నారు వాళ్ళ యూరియా. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు దొరకదేమని హరిబుర్రిగా రావటం వల్ల కొంతవరకు ఆ క్యూ లైన్లు, అరే క్యూ లైన్ ఉన్నంత వల్ల తప్పేంటంటే అని అంటుంది. సొసైటీ దగ్గరికి ఒకసారి 50 మంది వస్తే 50 మంది ఒకసారి వెళ్ళారు కదా. దానివల్ల సక్రమంగా ఇవ్వటం కోసం ఇస్తుంటే దాన్ని తప్పు పడితే ఎలా? కానీ వాళ్ళకి అందుతుంది, అది గమనించండి మీరు. 1 గంటకో 2 గంటలకో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి పంపిస్తున్నారు. అందరూ కూడా పొలాలకు తీసుకెళ్లి చేసుకుంటున్నారు ఇవాళ. అందుకే నేను అంటుంది, ఎవరైనా సరే మా గుంటూరు జిల్లా రండి, ఏ ఊర్లో మీకు దొరకలేదో చూపించండి. కాదండి, సరే చంద్రబాబు నాయుడు గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇక్కడ ఉన్నది CBN పవన్ కళ్యాణ్ అంటున్నారు, బెదిరిస్తున్నారా? ఒకటే మూర్తి గారు, వర్మ గారు, మేము బెదిరించడం కాదు సార్. ఇందాక కూడా రాజశేఖర్ గారు ఏమన్నారు, ఇందాక కూడా మీరు మమ్మల్ని రెచ్చగొడితే ఇదే రకంగా మాట్లాడితే మేము మా కార్యకర్తలు ఆపలేము, ఏమైనా చేస్తాము అని అదే వాళ్ళు భయపెడుతున్నారు మమ్మల్ని. మేము అధికారంలో ఉన్నా కానీ మమ్మల్ని భయపెడుతున్న వాళ్ళు. ఇందా డిబేట్లో ఇందాక ఉంది కదా, ఇలాంటి ఒకసారి మేము ఎక్కడ భయపెడతా. మీరు ఆ రకంగా ప్రవర్తిస్తే మేము భయపడమనే చెప్పాం. మేమేమైనా భయపడతాం అనుకున్నాము, భయపడమనే చెప్పాం కానీ మేమేదో బెదిరిస్తామంటలా. ఒక్కటి మాత్రం వాస్తవం చెప్తున్నాను సార్, మేము రాజకీయం మాట్లాడినా, రాజకీయాలుగా మాట్లాడినా, ఇంకోటి మాట్లాడినా ఆ రాజకీయం చేసేటప్పుడు ఎలక్షన్ల టైంలో అప్పుడు మాట్లాడతాం తప్పితే ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఇవాళ మా యొక్క బాధ్యత ఏంటంటే మేము ఈ యొక్క 175 నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి, ప్రజల్ని ఆదుకోవాలి, సక్రమంగా పరిపాలన చేసి అభివృద్ధి చూపించాలనేది. ఇప్పుడు ఏమంటారు, ఆ టైంలో 17 వచ్చినాయి అంటున్నారు వీళ్ళు. 17 వచ్చినాయి కానీ ఏం చేశారు? ఎక్కడదక్కడే ఉన్నాయి కదా, ఎక్కడదక్కడే ఉన్నాయి కదా. ఏమైనా కంప్లీట్ అయినా పులివెందులు ఏదో కంప్లీట్ అయిందని చెప్తున్నారు. ఆయన కూడా చెప్తాను, లెక్కలే చెప్తున్నాడు ఏదో 19 దాకా, ఇది 93 నుంచి 2019 దాకా ఎన్ని మెడికల్ సీట్లు ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయితే ఎన్ని వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలే చెప్తున్నాడు ఏదో. ఏం చేశారు మీరు అంటున్నా? మీరు ప్రతిదీ కూడా భూసేకరణ చేయటము, మీరు లబ్ధి పొందడం తప్పితే జగన్ అన్న కాలనీలు ఏంటి, నాడు నేడులు ఏంటి, ఏదైనా సరే మీరు ప్రారంభించడం దేనికి ప్రారంభిస్తున్నారు? ఒక స్కామే కదా. మీ స్కీముల్లో స్కామ్ లేని స్కీమ్ ఏది చెప్పానండి? ప్రసాద్ గారు, స్కామ్ లేని స్కీమ్ ఏదైనా ఉందా వాళ్ళది? రైట్, ఒక నిమిషం. అంటే మా ఆనంద్ సాగర్ గారితో విభేదిస్తున్నందుకు క్షమించమని అడుగుతూ చెప్తున్నా. సార్, మీరు అమలాపురంలో ఏ రాయికి పూజ చేశారో నాకు తెలియదు కానీ సార్, అమలాపురంలో కంప్లీట్ అయిన ఉదంతం చూడండి. అంటే పూర్తికి కాదు, కొంత మీరు పునాది ఎక్కడ లేకుండా కొంత జరిగింది చూడండి. ప్రసాద్ గారు ఫేక్ అది కాదు ఫేక్ అన్నా ఏమన్నా సరే. ఒక్క నిమిషం నా దగ్గర ఉంది, నేను చూపిస్తున్నాను మీకు, ఉండండి. అమలాపురం, మార్కాపురం, విజయనగరం, బాపట్ల, మదనపల్లి, ఆదోని, ఇవన్నీ హాస్పిటళ్ళు, ఏది నంద్యాల, పులివెందుల, ఏలూరు, నెక్స్ట్ బాపట్ల, పెనుగొండ, రాజమండ్రి, నర్సీపట్నం, పాడేరు, ఇవన్నీ హాస్పిటల్ యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. నేను ఒక విషయం చెప్పగలను, ఈ లైవ్ లో నేను ఇది ఇస్తాను, వెనకాల స్క్రోల్ అవుతాయి కూడా. ఒక్క మాత్రం చెప్తాను, పులివెందుల మీరు ఎయిమ్స్ గురించి రెండు చెప్పాలి. వెంకటేశ్వర గారు మీరు ఎవరితోనో మాట్లాడతారు, కొంచెం ఇటుపక్క అటెన్షన్ పే చేయండి సార్. ఎయిమ్స్ అనేది విభజన హామీలో స్లాబ్లో పిల్లలు లేచి సార్, వాళ్ళు కూడా 6,500 కోట్లు ఇంకా ఖర్చు పెట్టాలని చెప్తున్నారు. వాళ్ళు ఏమి అయిపోయిందని చెప్పలే కదా, సక్సెస్ఫుల్ గా 5 మెడికల్ కాలేజీలు. ఒక్క నిమిషం ఆగండి, నేను ఇద్దరు నెంబర్లు నా దగ్గర పంపిస్తా సార్. మీకు 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిన తర్వాత నంద్యాల అడ్మిషన్స్ అయ్యి, పులివెందుల అడ్మిషన్స్ వద్దన్నది సత్య గారు. ఎందుకు వద్దన్నారు? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది లెటర్లో. ఆ లెటర్ కూడా ఉంది నా దగ్గర, చూపిస్తా. వాస్తవం ఏంటంటే, ఉండండి సార్, విభజన హామీల్లో ఎయిమ్స్ అన్నది మనకి అనంతపూర్కి శాంక్షన్ అయితే మీరు అమరావతిలో తీసుకొచ్చి కట్టారు. విభజన హామీలో మన హక్కు, కేంద్ర ప్రభుత్వం చచ్చినట్టు నిర్మించవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఎయిమ్స్ ఎక్కడైతే తెలంగాణలో ఉందో బీబీ నగర్లో, దానికి ధీటుగా ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఇవ్వాలని అనంతపూర్కి ఇచ్చారు. మీరు ఇంకోటి చెప్తున్నాను, 1983 నుంచి ఈ రోజు దాకా, అంటే 1983లో మనందరికన్నా ఆనంద్ సార్ గారికి బాగా తెలుసు,
ఆ పార్టీ స్థాపనకు ముందే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 83 నుంచి ఇందాక నేను ఎన్టీఆర్ కాలేజ్ చెప్పారు, అది ప్రైవేట్ కాలేజ్ సార్. ప్రైవేట్ కాలేజీలు మీరు 27 కాదు 30 కట్టండి, మాకేంటది. ప్రభుత్వ హాస్పిటల్లో కేజీహెచ్ లాంటిది బ్రిటిష్ వాళ్ళ కాలంలో బిల్డింగ్ నుంచి ఉన్న దగ్గర ఇవాళ మీకు 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, తెలంగాణకు కూడా రెండో ప్రభుత్వం బీజేపీ 5 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన దగ్గర 139.50 లక్షలు శాంక్షన్ చేసింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నిర్మితం అవుతున్న 50 ఎకరాల్లో అగ్రిగేట్న 500 కోట్లు ఖర్చు పెట్టిన ఒక్కొక్క హాస్పిటల్లో 5 ఎగ్జిక్యూట్ అయ్యాయి. మిగిలినవి కొంత అంచెల వారీగా కట్టిన నేపథ్యం ఉంది. మీరు రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు ఏ విధంగా తీసుకొచ్చారో దీనికి కూడా అదే ప్రాతిపదిక మీద ప్రభుత్వం నిర్ణయించిన దానికి ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని పునరుద్ధరించవలసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఈ 17 మెడికల్ కాలేజీలు ఈ టెన్యూర్లో మీరు కంప్లీట్ చేస్తారంటే దానికి మీరు ఎంచుకున్న పథకం ఏంటంటే ప్రసాద్ గారు అడ్మిషన్స్ ఎన్నట్లో పూర్తయినాయి? నంద్యాల బ్యాచ్ నంద్యాల కంప్లీట్ అయింది. 740 సీట్లు కంప్లీట్ అయ్యాయి సార్. 2020లో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు సార్. 2020లో చెప్పాడు. నేను ఇవన్నీ చెప్తున్నాను సార్. నంద్యాల మెడికల్ కాలేజీ ఫంక్షన్ విజయనగరం ఫంక్షన్ కడపది వద్దన్నది మీ సత్య గారు మీ ప్రభుత్వం. ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన సీట్లు వద్దన్నారు. ఈ ప్రాతిపదిక మీద ఈ కాలేజీలు సార్ మీకు ఇంకో విషయం చెప్తున్నాను మీ ఇద్దరికి. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. విభజన హామీలో సార్ గారు ఆగండి మీరు. సాగర్ గారు మీరు ఒక నిమిషం ఆగండి మీరు. సార్ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ సీట్లు ఎన్ని ఉంటాయి సార్ అడుక్కోవాలి. మీ నారాయణ చైతన్యంలో ఉండే కాలేజీ సీట్లు మాకెందుకు? ప్రభుత్వ సీట్లు ఎన్నో మీకు తెలుసా విషయం. సార్ గారు మాట చెప్తా. సార్ గారు చూపిస్తున్నారు కదా 5 కంప్లీట్ చెప్తుంది కదా. నంద్యాల అడ్మిషన్స్ నంద్యాల అడ్మిషన్స్ అయ్యాయి. నేను అమలాపురం నుండి మాట్లాడుతాను. అమలాపురం చూపించారు స్టేజ్ స్టేజ్ లో ఉందో. అమలాపురం ఏ స్టేజ్ లో ఉందో మీకు చూపించాను. తెలియకుండా మీరేనా బిల్డింగ్ చూపిస్తారండి? ఏ స్టేజ్ లో ఉందో మీరు చూడండి. మీరు ఎప్పుడు పునాది రాయించినప్పుడు మీరు శంకుస్థాపన చేసినట్టుకున్నారు. ఇప్పుడు వెళ్ళి చూడండి అమలాపురం ఏ స్టేజ్ లో ఉందో మీకే తెలుస్తుంది. ఏం లేదు సాక్షి వాళ్ళు పంపిస్తారు. రాజశేఖర్ గారు అమలాపురం చూడండి ఏ స్టేజ్ లో ఉందో. ఇది ఫేక్ అండి. అమలాపురం చూడండి ఏ స్టేజ్ లో ఉందో. అమలాపురం ఏ స్టేజ్ లో ఉందో చూడండి మీరు. ఇది అమలాపురం ల్యాండ్ ఎక్వైర్ తప్ప ఇంకేమీ జరగలేదు. చూడండి చూపిస్తున్నా స్క్రీన్ మీద కనబడుతుంది. నేను మీకు పంపిస్తాను ఇప్పుడు చూసుకోండి. ఏ హాస్పిటల్ ఏ స్టేజ్ లో మీకు ఇంకోటి చెప్తా ఆగండి. ఏం అబద్ధం సార్? మీరు వాస్తవం మీరు గ్రహించండి. సార్ గారు మాట చెప్తున్నా. పోనీ ఇది అబద్ధం అనుకుందాం సార్. ఒక చిన్న మాట సార్, ఇది అబద్ధం అనుకుందాం. ఒక చిన్న మీకు సబ్మిషన్ ఇస్తాను చూడండి. మీరు అన్నట్టు అబద్ధం అనుకుందాం. విభజన హామీల్లో మనకు వచ్చిన గిరిజన యూనివర్సిటీలు కానీ ఐఐటీలు కానీ ఐఎంఎం కానీ ప్రైవేట్ భవనాలు ఉన్నాయా పక్క బిల్డింగ్లో ఉన్నాయి సార్? అప్పుడు ఇష్టమేనట్టు మీకు బీజేపీతో ఉన్నారు కాబట్టి. అప్పుడు ప్రైవేట్ భవనాల్లో అద్దె భవనాలు నడిపించినప్పుడు లేని కష్టం కలిగిన కాటి కలో దించో 4 కట్టుకున్నాం. ఇంకా 17 అండర్ ప్రాసెస్ ఉంటే అంత ఇబ్బంది ఎందుకు వస్తుంది? మీరు కడప పులివెందుల్లో కాలేజీకి మీరు ఇచ్చిన ఎక్స్క్యూజ్ ఏంటి? హాస్టల్ భవనాలు లేవని. రాజశేఖర్ గారు అసలు భవనాలు అనే దగ్గర కాలేజీలు నడుస్తుంటే హాస్టల్ భవనాలు ప్రాతిపదిక. ఓకే రాజశేఖర్ గారు ఇందాక మీరు ఏదో చెప్తారు, సింపుల్ గా కంక్లూడ్ చేయండి. సరే ఓకే ఉండండి. 2,09,083 కోట్లు అప్పు చేసి ఉన్నారు ఇప్పటికే. రాజశేఖర్ గారు గ్రౌండ్ అయితే చెప్పండి. ఓకే వెంకటేశ్వర గారు ఒక నిమిషం. రాజశేఖర్ గారికి ఏమైనా సింపుల్ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు వర్మ గారు ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే బాధ్యత వహించి మెడికల్ కాలేజెస్ మిగిలిన కూడా కంప్లీట్ చేసి పేదలకు అందుబాటులో ఉండే విధంగా చేయాల్సినటువంటి ప్రభుత్వం చేతులెత్తేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అనేటువంటిది ఎంతవరకు సబబు? దాన్ని ఎలా సమర్థిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కంప్లీట్ కాలేదు అంటున్నారు కదా, వెళ్ళి చూడొచ్చు కదా. ఇప్పుడు విజయనగరం అయినా ఏలూరు కానీ మెడికల్ కాలేజెస్ ఏం కంప్లీట్ అయినాయో చూడమనండి, ఎన్ని ప్రారంభించారో చూడమనండి. రాజశేఖర్ గారు ఖచ్చితంగా దాని మీద వీడియోలు తెప్పిద్దాము, ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఈ రోజుతో అయిపోయేది కాదు కదా, దీని మీద స్పెషల్ డిబేట్ నేను ఖచ్చితంగా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ కాకిమండ రాజశేఖర్ గారు చర్చలో పాలనందుకు. థ్యాంక్ యూ అండి గాది వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ మోక ఆనంద్ సాగర్ గారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. 19 న్యూస్.